సో ఈ 3 రకాల పద్ధతులకు సంబంధించి తరచుగా అన్ని పోటీ పరీక్షల్లో అడగడం జరుగుతున్నది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జమీందారీ పద్ధతి. జమీందారీ పద్ధతిని 1793లో లార్డ్ కార్న్వాలిస్ ప్రవేశపెట్టాడు. లార్డ్ కార్న్వాలిస్ ప్రవేశపెట్టాడు. 1793లో లార్డ్ కార్న్వాలిస్ ప్రవేశపెట్టాడు. ఈ జమీందారీ పద్ధతిని మన దేశంలో తొలిసారిగా ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. మీకు ప్రశ్న ఎలా అడుగుతాడు అంటే జమీందారీ పద్ధతిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు, జమీందారీ పద్ధతిని ఎవరు అమలు చేశారు, జమీందారీ పద్ధతిని ఏ రాష్ట్రంలో అమలు చేశారు, జమీందారీ పద్ధతిని ఏమని పిలుస్తారు. సో 4 రకాలుగా ప్రశ్నలు అడగడం జరుగుతుంది జమీందారీ పద్ధతికి సంబంధించి. సో వన్స్ అగైన్ జమీందారీ పద్ధతిని 1793లో లార్డ్ కార్న్వాలిస్ ప్రవేశపెట్టాడు. సో ఈ జమీందారీ పద్ధతిని తొలిసారిగా మన దేశంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది. జమీందారీ పద్ధతిని శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అని కూడా పిలిచారు. ఎందుకు జమీందారీ పద్ధతిని శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అని పిలిచారు అంటే శాశ్వత ప్రాతిపదిక పైన రైతుల నుంచి భూమి శిస్తును వసూలు చేశారు కాబట్టి దీన్ని శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అని కూడా పిలుస్తారు. సో బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి రైతులకు మధ్యలో ఈ జమీందారులు అనేవారు మధ్యవర్తులుగా ఉండేవారు. అంటే బ్రిటిష్ ప్రభుత్వం రైతుల నుంచి భూమి శిస్తును వసూలు చేయడానికి మధ్యవర్తులుగా ఈ జమీందారులను నియమించింది. అయితే ఈ జమీందారులు ఏం చేశారు అంటే బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించిన శిస్తు కంటే రైతుల నుంచి భూమి శిస్తును ఈ జమీందారులు ఎక్కువగా వసూలు చేశారు. సో తద్వారా రైతులను దోపిడీకి గురి చేసేవారు ఈ జమీందారులు. సో ఈ జమీందారీ పద్ధతిని మన దేశంలో 1952లో రద్దు చేయడం జరిగింది. 1952లో అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత జమీందారీ పద్ధతిని మన దేశంలో రద్దు చేశారు. అంటే మొదటి పంచవర్ష ప్రణాళికలో జమీందారీ పద్ధతిని మన భారతదేశంలో రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్ రైతువారీ పద్ధతి. సో రైతువారీ పద్ధతి రైతు అంటే భూమిని సాగు చేసేవాడు. రైతువారీ అంటే రైతుకు భూమిని సాగు చేయడానికి కావలసినటువంటి హక్కుని ఇవ్వడం. సో ఈ రైతువారీ పద్ధతిని 1792లో సర్ థామస్ మన్రో అమలు చేశాడు. సర్ థామస్ మన్రో కడప జిల్లా కలెక్టర్గా కూడా పనిచేశాడు. 1792లో సర్ థామస్ మన్రో రైతువారీ పద్ధతిని అమలు చేయడం జరిగింది. సో ఈ రైతువారీ పద్ధతిని తొలిసారిగా ఏ రాష్ట్రంలో అమలు చేశాడు అంటే మద్రాసు రాష్ట్రంలో అమలు చేశాడు. రైతువారీ పద్ధతిని మన భారతదేశంలో తొలిసారిగా మద్రాసు రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది. ఈ రైతువారీ పద్ధతిని రైతు శిస్తు నిర్ణయ పద్ధతి లేదా రైతు శిస్తు నిర్ణయ విధానం అని కూడా పిలుస్తారు. అయితే రైతువారీ పద్ధతిలో రైతులే ప్రభుత్వానికి ప్రత్యక్షంగా భూమి శిస్తును చెల్లించేవారు. ప్రత్యక్షంగా రైతులే. ఇప్పుడు జనరల్గా మన గ్రామాల్లో రైతులు భూమి శిస్తును ప్రత్యక్షంగా చెల్లిస్తారు. సో అదే తరహాలోనే ఈ రైతువారీ పద్ధతిలో రైతులే ప్రభుత్వానికి భూమి శిస్తును చెల్లించేవారు. సో తద్వారా దీన్ని రైతువారీ పద్ధతి అని పిలిచారు. నెక్స్ట్ మహల్వారీ పద్ధతి. ఈ మహల్వారీ పద్ధతిని 1793లో మహల్వారీ పద్ధతిని 1833లో విలియం బెంటింగ్ అమలు చేశాడు. 1833లో విలియం బెంటింగ్ అమలు చేశాడు. ఎవరు? విలియం బెంటింగ్
మహల్వారీ పద్ధతిని 1833లో అమలు చేయడం జరిగింది. మహల్వారీ పద్ధతి అంటే మహల్వారీ పద్ధతిలో భూమి శిస్తును ఏ విధంగా వసూలు చేసేవారు అంటే రైతుల దగ్గర నుంచి. అసలు మహల్వారీ పద్ధతి అంటే ఒక గ్రామంలో, ఒక విలేజ్లో వ్యవసాయానికి ఉపయోగపడే భూమి ఏదైతే ఉంటుందో ఆ వ్యవసాయానికి ఉపయోగపడే ఆ భూమి అంతటిని ఆ గ్రామ సమిష్టి ఆస్తిగా ఉంచేవారు. అంటే గ్రామంలో భూమి, రైతులందరూ భూమిని కలిపి ఆ గ్రామ సమిష్టి ఆస్తిగా భావించి ఆ భూమి పైన శిస్తును వసూలు చేసేవారు. ఆ భూమి శిస్తును ఎవరు వసూలు చేసేవారు? ఆ గ్రామంలో ఎవరైతే గ్రామ పెద్దగా ఉంటారో వారు భూమి శిస్తును వసూలు చేసి ప్రభుత్వానికి సమర్పించడం జరిగేది. సో దీన్నే మహల్వారీ పద్ధతి అన్నారు. సో ఈ మహల్వారీ పద్ధతిని తొలిసారిగా మన భారతదేశంలో ఆగ్రా, అవధ్ అనే ప్రాంతాల్లో అమలు చేశారు. ఎక్కడ అమలు చేశారు? ఆగ్రా అండ్ అవధ్ అనే ప్రాంతాల్లో అమలు చేయడం జరిగింది తొలిసారిగా. సో ఇవి భారతదేశంలో బ్రిటిష్ వారు పరిపాలించేటప్పుడు ఈ 3 రకాల భూస్వామ్య పద్ధతులు ఉండేవి. వీరినే మధ్యవర్తులు అని అన్నారు. ఈ 3 రకాల భూస్వామ్య పద్ధతుల వల్ల భారతదేశంలో వ్యవసాయ రంగంలో అనేక సమస్యలు కూడా ఎదుర్కోవడం జరిగింది రైతులు. ఇంకా నెక్స్ట్, ఈ స్వాతంత్రం తర్వాత ఈ ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించి కొన్ని చట్టాలు తీసుకొచ్చారు. భూ సంస్కరణల యొక్క చట్టాలు, భూ సంస్కరణల చట్టాలు మరియు లక్ష్యాలు. స్వాతంత్రం తర్వాత మన భారతదేశంలో భూ సంస్కరణలకు సంబంధించి వ్యవసాయ రంగంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో, భూ యాజమాన్యంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో పరిష్కారం చేయడానికి ఒక కమిటీని వేశారు ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం. స్వాతంత్రం తర్వాత 1948లో జేసీ కుమారప్ప కమిటీ ఏర్పాటు చేశారు. అంటే వ్యవసాయ రంగంలో ఉండే సమస్యలు మరియు భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఉండే సమస్యలు మరియు భూ యాజమాన్యంలో ఉండే అసమానతలకు సంబంధించి పరిష్కారం చూపడానికి 1948లో జేసీ కుమారప్ప నేతృత్వంలో కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ పేరు ఏమిటి అంటే వ్యవసాయ సంస్కరణల కమిటీ. స్వాతంత్రం తర్వాత 1948లో భారతదేశంలో భూ యాజమాన్యంలో ఉండే అసమానతలను తొలగించడానికి, భూ యాజమాన్యంలో ఉండే అసమానతలను పరిష్కరించడానికి 1948లో అంటే స్వాతంత్రం తర్వాత జేసీ కుమారప్ప కమిటీ నేతృత్వంలో వ్యవసాయ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ కమిటీని ఏర్పాటు చేశారు? వ్యవసాయ సంస్కరణల కమిటీ ఏర్పాటు చేశారు. ఎవరి నేతృత్వంలో ఏర్పాటు చేశారు? జేసీ కుమారప్ప నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1948లో ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేశారు? భూ యాజమాన్యంలో ఉండే అసమానతలను తొలగించడానికి, భూ యాజమాన్యంలో ఉండే అసమానతలకు పరిష్కార మార్గాన్ని చూపడానికి. సో 1948లో జేసీ కుమారప్ప నేతృత్వంలో వ్యవసాయ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ భూ సంస్కరణలకు సంబంధించి కొన్ని లక్ష్యాలను కూడా పొందుపరచడం జరిగింది. భూ యాజమాన్యంలో ఈ కమిటీలో భాగంగా భూ యాజమాన్యంలో ఉండే భూస్వామ్య పద్ధతులు అంతరాలను తొలగించి మరియు భూస్వామ్య పద్ధతులు ఏవైతే ఉన్నాయో అంటే మధ్యవర్తులుగా పిలువబడే భూస్వామ్య పద్ధతులు ఏవైతే ఉన్నాయో, జమీందారీ పద్ధతి, రైతువారి పద్ధతి, మహల్వారీ పద్ధతి, ఈ 3 పద్ధతులు రైతులను దోపిడీకి గురి చేయడం జరిగింది. ఈ 3 పద్ధతులను రద్దు చేయాలనేసి ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఆనాడు నివేదికను సమర్పించడం జరిగింది. సో జేసీ కుమారప్ప నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యవసాయ సంస్కరణల కమిటీ ల్యాండ్ రిఫార్మ్స్కు సంబంధించి
కొన్ని లక్ష్యాలను ఏర్పాటు చేసింది. భూ సంస్కరణలు లక్ష్యాలు. భూ సంస్కరణలు లక్ష్యాలు. భూ సంస్కరణలకు సంబంధించి 8వ పంచవర్ష ప్రణాళికలో కూడా కొన్ని లక్ష్యాలు ఏర్పాటు చేశారు. జేసీ కుమారప్ప కమిటీ ఏ లక్ష్యాలను అయితే ల్యాండ్ రిఫార్మ్స్కు సంబంధించి ఏర్పాటు చేసిందో అదే లక్ష్యాలను 8వ పంచవర్ష ప్రణాళికలో కూడా నిర్దేశించారు. సో ఈ భూ సంస్కరణ యొక్క లక్ష్యాలలో ఫస్ట్ వన్ ఏంటంటే భూ సంబంధ లేదా వ్యవసాయ సంబంధ వ్యవహారాలను పునర్నిర్మించడం. నెక్స్ట్ భూమిపైన యాజమాన్య హక్కులు కల్పించడం. నెక్స్ట్ దున్నేవానికి భూమిపైన హక్కు కల్పించడం. మరియు భూ సంబంధ వ్యవహారాలలో దోపిడీని అరికట్టడం. నెక్స్ట్ భూమి లేని వారికి భూమిని పంచడం. భూమి లేని వారికి భూమిని పంచడం. అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడం. అంటే గ్రామీణ ప్రాంతాలలో భూ యాజమాన్యంలో ఉండే అసమానతలను తొలగించడం. సో ఇవన్నీ కూడా ఏంటంటే భూ సంస్కరణ యొక్క లక్ష్యాలుగా చెప్పవచ్చు. ఫస్ట్ వన్ ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించిన లక్ష్యాలలో భూ సంబంధ వ్యవహారాల్లో అసమానతలను తొలగించడం, వ్యవసాయ సంబంధాలను పునర్నిర్మించడం, దున్నేవానికి భూమిపైన హక్కును కల్పించడం. సో భూ సంబంధ వ్యవహారాల్లో దోపిడీని అరికట్టడం. అంటే భూ కబ్జాలు చేస్తూ ఉంటారు, బినామీ పేర్లతో భూమిని స్వాధీనం అక్రమంగా చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి సమస్యలను అరికట్టడం. గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్లకు భూమిని పంచడం, వ్యవసాయంలో ఉత్పత్తిని పెంచడం, ప్రభుత్వానికి రైతులకు మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పాటు చేయడం, సామాజిక న్యాయాన్ని కల్పించడం. అంటే సాంఘిక న్యాయాన్ని కల్పించడం. సామాజిక న్యాయంలో ప్రధానమైన భాగం ఏమిటి అంటే భూ సంస్కరణలు. సో నెక్స్ట్ ఈ భూ సంస్కరణలో భాగంగా కొన్ని చట్టాలు తీసుకొచ్చారు. భూ సంస్కరణల చట్టాలు. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే మధ్యవర్తుల తొలగింపు చట్టం 1948. నెక్స్ట్ కౌలుదారి చట్టాలు. నెక్స్ట్ భూగరిష్ట పరిమితి చట్టం. నెక్స్ట్ కమతాల సమీకరణ. భూ సంస్కరణ లెక్క చట్టాలేవి. అంటే బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు 3 రకాల భూస్వామ్య పద్ధతులు ఉన్నాయని చెప్పాను. జమీందారీ పద్ధతి, రైతువారి పద్ధతి, మహల్వారి పద్ధతి. వీరు మధ్యవర్తులు. వీరి వల్ల
రైతులు దోపిడీకి గురి కావడం జరిగింది. సో ఇలాంటి మధ్యవర్తుల వల్ల రైతులను విముక్తి కల్పించి వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని పెంచడానికి మరియు గ్రామీణ ప్రాంతాలలో ప్రజల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రధానంగా ఈ భూ సంస్కరణల యొక్క చట్టాలను అమలు చేయడం జరిగింది మన భారతదేశంలో. ఇందులో ప్రధానమైన చట్టం ఏమిటి అంటే మధ్యవర్తుల తొలగింపు చట్టం. మధ్యవర్తులు అంటే ఎవరని చెప్పాను? జమీందారులు మరియు మహల్వారులు, 3 రకాల పద్ధతులు చెప్పాను. ముఖ్యంగా జమీందారులు అన్నమాట. జమీందారుల వల్లే ఆనాడు రైతులు ఎక్కువగా దోపిడీకి గురయ్యారు. మధ్యవర్తులుగా పిలువబడే ఈ జమీందారుల వల్ల రైతులు అనేక సమస్యలను కూడా ఎదుర్కోవడం జరిగింది. సో రైతులను దోపిడీకి గురి చేసే మధ్యవర్తులను తొలగించడానికి ప్రవేశపెట్టిన చట్టాలే ఈ చట్టాలు. అందులో ఫస్ట్ వన్ మధ్యవర్తుల తొలగింపు చట్టం. ఈ మధ్యవర్తుల తొలగింపు చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారంటే 1948లో ప్రవేశపెట్టారు. భారతదేశంలో జమీందారీ విధానాన్ని 1952లో రద్దు చేశారు, మొదటి పంచవర్ష ప్రణాళికల కాలంలో. సో భారతదేశంలో ఈ జమీందారీ విధానాన్ని రద్దు చేయకముందే మధ్యవర్తుల తొలగింపు చట్టం రైతులను ఎవరైతే దోపిడీ గురి చేశారో అలాంటి మధ్యవర్తులను తొలగించడానికి చట్టం చేశారో ఆ చట్టమే మధ్యవర్తుల తొలగింపు చట్టం. ఏ సంవత్సరంలో చేశారు? 1948లో చేశారు. సో ప్రశ్న అడుగుతారు మీకు, మధ్యవర్తుల తొలగింపు చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారో? 1948లో. ఈ మధ్యవర్తుల తొలగింపు చట్టాన్ని తొలిసారిగా 1948లో ప్రవేశపెట్టారు. ఏ రాష్ట్రంలో తొలిసారిగా ఈ మధ్యవర్తుల తొలగింపు చట్టాన్ని అమలు చేశారు అంటే మద్రాసు రాష్ట్రంలో అమలు చేశారు. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, మధ్యవర్తుల తొలగింపు చట్టాన్ని భారతదేశంలో 1948లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మధ్యవర్తుల తొలగింపు చట్టాన్ని ఏ రాష్ట్రంలో తొలిసారిగా అమలు చేశారు అంటే మద్రాసు రాష్ట్రంలో అమలు చేశారు. అయితే ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో అంటే జమీందారులు, మధ్యవర్తుల వల్ల ఎక్కువ దోపిడికి గురి అయినటువంటి రాష్ట్రం ఏది అంటే వెస్ట్ బెంగాల్. మధ్యవర్తుల నుంచి ఎక్కువగా దోపిడికి గురి కావడం జరిగింది ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రమే వెస్ట్ బెంగాల్. సో ఈ మధ్యవర్తుల తొలగింపు చట్టాన్ని తొలిసారిగా 1948లో మద్రాసు రాష్ట్రంలో అమలు చేశారు. తర్వాత ఈ మధ్యవర్తుల తొలగింపు చట్టాన్ని వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో 1954-55లో అమలు చేశారు. 1948లో తొలిసారిగా మద్రాసు రాష్ట్రంలో అమలు చేశారు. తర్వాత ఈ మధ్యవర్తుల తొలగింపు చట్టాన్ని ఏ రాష్ట్రంలో అమలు చేశారు అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో 1954-55లో అమలు చేశారు. మధ్యవర్తుల దోపిడికి ఎక్కువగా గురి కాబడిన రాష్ట్రం ఏది అంటే వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మధ్యవర్తుల తొలగింపు చట్టాన్ని 1954-55లో అమలు చేయడం జరిగింది. 1960 నాటికి దేశవ్యాప్తంగా అంటే భారతదేశ వ్యాప్తంగా 1960 నాటికి ఈ మధ్యవర్తుల తొలగింపు చట్టాన్ని అమలు చేయడం జరిగింది. అంటే దేశవ్యాప్తంగా 1960 నాటికి మధ్యవర్తుల తొలగింపు చట్టాన్ని పూర్తిగా అమలు చేయడం జరిగింది. సో ఇది ల్యాండ్ రిఫార్మ్స్లో అంటే భూ సంస్కరణలో భాగంగా తొలిసారిగా తీసుకొని వచ్చినటువంటి చట్టంగా చెప్పవచ్చు.